హాయ్ ఫ్రెండ్స్, IIIT RGUKT 2025కి సంబంధించినటువంటి మొదటి విడత కౌన్సిలింగ్ అయితే కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. దాదాపుగా 1100 సీట్లు ప్రతి కాలేజీలో కూడా ఉండటం జరిగింది. అటు నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయి, ఒంగోలు 4 IIITలు కూడా ఆంధ్రప్రదేశ్లో 1100 సీట్ల లెక్కన కూడా దాదాపుగా అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక మొదటి విడత కౌన్సిలింగ్ కంప్లీట్ కాగా మిగిలినటువంటి సీట్లను కూడా మనం గత వీడియోలో కూడా చెప్పుకురావడం జరిగింది. 139, 114, 109, 85 ఇలా 4 కాలేజీల్లో కూడా మిగిలి ఉన్నాయి సీట్స్. వాటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, మరి వాటికి మరలా అప్లై చేసుకోవాలా, లేదంటే మెరిట్ లిస్ట్ మరలా వాళ్ళే ఇస్తారా, దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అనేటువంటిది చాలామంది కామెంట్స్లో కామెంట్ చేస్తున్నారు. వాటికి సంబంధించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా IIIT విద్యార్థులు, నవోదయ సైనికుల ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అవగాహన ఉండేటువంటి విద్యార్థులు, పేరెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కొన్ని సీట్లు అయితే కూడా మిగిలిపోవడం మన అందరికీ తెలిసినటువంటిదే, గత వీడియోలో చెప్పుకున్నాం. వీటికి మరలా సపరేట్గా అప్లై చేసుకోవాలంటే దాదాపుగా ఎవరు కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరలా మెరిట్ ప్రకారంగా కూడా లిస్ట్ ఇస్తారు. వారిని మరలా కౌన్సిలింగ్ కూడా పిలవడం జరుగుతుంది. ఎవరైతే ప్రొవిజనల్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ మరలా ఒక టైము డేట్ ఇచ్చేసి నూజివీడ్లో లేదంటే ఏదైనా ఒక వెన్యూ ఇచ్చి సర్టిఫికేట్ని కూడా మనల్ని చెక్ చేయడం కూడా జరుగుతుంది. దాదాపు వీళ్ళకి కూడా కౌన్సిలింగ్ త్వరలోనే ఉంటుంది, గమనించగలరు. మొదటి విడతలో కంప్లీట్ అయిపోయినటువంటి సీట్లు వెరిఫికేషను, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా జూలై 14 నుంచి కూడా కాలేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే దాదాపు 1 వీక్ మాత్రమే ఉంది. వారికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాము, ఏమేమి తీసుకెళ్ళాలి అనేటువంటివి. సెల్ ఫోన్లు ఇటువంటివన్నీ కూడా అడిగి ఉన్నారు. సెల్ ఫోన్లు అవన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో అలౌ చేయరండి, తర్వాత అలౌ చేస్తారు, గమనించగలరు. ఏదేమైనప్పటికీ కూడా రెండో విడత కౌన్సిలింగ్ అయితే కూడా ఖచ్చితంగా ఉంటుంది. దాదాపుగా మిగిలిపోయిన ఒక 300 నుంచి 400 సీట్లు కూడా ఉన్నాయి. వీటన్నిటికి కూడా తర్వాత మెరిట్ ఉండేటువంటి వారికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 580 మార్కులకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రిజర్వేషన్లో కౌన్సిలింగ్ మొదటి విడతలో సీట్ వచ్చిందంటే 79, 78 ఆ రేంజ్ ఉండేటువంటి వాళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి గమనించండి. ఈలోపు ఇంటర్మీడియట్ అయితే ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా కాలేజీకి వెళ్తూ ఉండండి. సీట్ వచ్చిన తర్వాత అక్కడ డ్రాప్ అయ్యి ఈ యొక్క IIITకి కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సీట్ వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు దాకా కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళు కాలేజ్ మానేసి మీ యొక్క ఎడ్యుకేషన్కి ఇచ్చేటువంటి సమయాన్ని కూడా వ్యర్థం చేసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరో వీడియోతో కలుద్దాం. జై హింద్. ఎప్పటికప్పుడు పేపర్ న్యూస్ గమనిస్తూ ఉండండి. అక్కడ చేరినటువంటి విద్యార్థులతో కూడా టచ్లో ఉండండి. అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది.